శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వమయ జ్యోతిర్వాస్తవరళ వీక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు మనం సింహరాశి యొక్క గుణగణాలు, వృత్తి, పరిహారాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా న్యాయ ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు స్వశక్తిచే క్రమంగా అభివృద్ధి చెందుతారు. వీరిపై గౌరవం ఇతరులకు ఉండడం ద్వారా వారు లొంగి వీరికి సహకరిస్తూ ఉంటారు. అలాగనే అవినీతి, అన్యాయం వీరికి నచ్చవు. తప్పు ఒప్పుకుంటే ఎంతటి నేరాన్నైనా క్షమించేటువంటి గుణం వీరికి ఉంటుంది. ఆశ్రయించిన వారిని రక్షించుట అనేది వీరికి చాలా ముఖ్య లక్షణం. అలాగనే కష్టాలు, నష్టాలు వచ్చినా ఓర్చుకుంటూ ఉంటారు. నిరంతర కృషిశీలత ఉంటుంది. తమ సమస్యలను ఇతరులకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పరు. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇతరుల సహకారం వీరు ఆశించరు. అలాగనే వీరు ఎదుటివారి తప్పులను విమర్శించుట వల్ల వీరి ఎదురుగా ఇతరులు ఉండి మాట్లాడడము అనేది ఎవరు సాహసించరు. అయితే శత్రువులపై విజయం సాధిస్తారు. మనోధైర్యం కలిగి ఉంటారు. కష్టాలపై విజయాన్ని ఎప్పుడు సాధిస్తూ ఉంటారు. అలాగనే కష్టాలకు నివారణోపాయాలను ఊహిస్తారు. ఈ సింహరాశి జాతకులు వీరు నాయకులుగా ఉంటూ ఉంటారు. నాయకులుగా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాగనే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఆనందాన్ని, తద్వారా డబ్బును సంపాదిస్తూ ఉంటారు. సింహరాశి జాతకులు ఆలోచనా శక్తి వల్ల తక్కువ సమయంలో నిర్ణయాలను చేస్తూ ఉంటారు. వృత్తి విషయానికి వస్తే న్యాయాధికారులుగా, లాయర్లుగా, సంగీత శాస్త్ర విభాగంలో రాణిస్తూ ఉంటారు. అలాగనే వస్త్ర వ్యాపారం, డాక్టర్లు మరియు ఎగ్జామినర్స్గా, జైలర్స్గా, మెడిసిన్ బిజినెస్లో రాణింపు అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. విద్య విషయానికి వస్తే సామాన్య శ్రేణిలోనే ఈ విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. వృత్తి సంబంధ విద్యల పట్ల విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. చరిత్ర సంబంధ విద్య అన్న ఆసక్తి కలిగి ఉంటారు. అలాగనే ఆర్థిక విషయాలకు వస్తే వీరు జన్మతః ధనవంతులు, అదృష్టవంతులు. తొందరపాటు వల్ల, అనాలోచితం వల్ల ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. అలాగనే పబ్లిక్ సెక్టార్లో పెట్టుబడి అనేటువంటిది మంచి లాభాన్ని ఇస్తూ ఉంటుంది. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అనేది వీరికి చాలా లాభకరంగా ఉంటుంది. అలాగనే పెద్దవారి వలన చాలా లాభం పొందుతూ ఉంటారు. స్పెక్యులేషన్ వ్యాపారాలు చాలా లాభాన్ని ఇస్తాయి. అలాగనే వజ్రాలు, గోల్డ్ మైన్స్, ఇత్తడి, లోహ సంబంధమైనటువంటి పనులు వీరికి చాలా లాభకరంగా ఉంటాయి. అలాగనే గవర్నమెంట్, మున్సిపాలిటీ వ్యవహారాల్లో వీరికి చాలా లాభకరంగా ఉంటుంది. వ్యవసాయం చాలా లాభకరంగా ఉంటుంది. అలాగనే ఆరోగ్య విషయంలో మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు, బలంగా ఉంటారు, దృఢత్వంగా ఉంటారు. అనారోగ్యం వస్తే అంత తొందరగా వీరికి తగ్గుముఖం పట్టదు. చాలా సమయం నయం కావడానికి పడుతుంది. అయితే వీరికి కండరాలు, గుండె, పొట్ట, అలాగనే పాదములకు సంబంధించిన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు చేసుకోవాల్సినటువంటి పరిహార విషయాల్లో బిల్వ వృక్షానికి పూజించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని, సంపదను పొందుతారు. అలాగనే కెంపు ధరించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని పొందగలుగుతారు. తెల్ల జిల్లేడు వేరును ధారణం చేయడం ద్వారా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీని వీరు పొందుతారు. అలాగనే ఆదివార వ్రతం, సూర్యారాధన చేయడం ద్వారా మంచి శుభఫలితాలు అందుకుంటారు. అలాగనే గాయత్రి మంత్రం, గాయత్రి యంత్రం పూజించడం ద్వారా గృహంలో మంచి శుభాన్ని, మంచి అదృష్టాన్ని పొందుతూ ఉంటారు. అలాగనే ఉత్తర, తూర్పు దిశలు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగనే ఆరెంజ్ రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు అనేవి వీరికి చాలా మంచి అదృష్టాన్ని కలుగజేస్తాయని తెలియజేస్తూ ధన్యవాదాలు. Please like, share and subscribe to our channel.